ఎందుకు నరసింహులు బిఏలు ఎంఏలు ఆడికి డబ్బు ఉండొచ్చు, పెద్ద ఇంజనీర్ కావచ్చు. నీల పసిది అమాయకుడు, చదువుకున్నాడు, ఆడికుండద్దు బుద్ధి. కాదు రంగయ్య బావా, నాకు తెలవ కడుగుతా. హవల్దార్ నరసింహులు అంటే తెలవనోడు ఎవడంతా ఈ నైజాం రాజ్యం. ఆ ఇంజనీర్ నాయాలు పాముతో సెలగాటం ఆడుతుంటారు. మీరు ఎన్నైనా చెప్పండి, నేను నమ్మను. మా ఇంజనీర్ ద్వారా అలాంటి వాడేం కాదు. రాములు, నీలం అంటే మాకేం విరోధం ఒకటయ్యా. మీ బిడ్డ మా బిడ్డ కదుటయ్యా. ఏదో శృతి మించి రాగాని పడే లోపల మన జాగ్రత్తలో మనం ఉండటం మంచిది అని చెప్తున్నాం. రంగయ్య బావా, కందకలేని దురద కత్తిపై ఎందుకు అంట. వాళ్ళకి పెళ్లిగాని పిల్ల పరాయి మగోడితో తిరగటం తప్పుగా లేదో ఏందో. మరి కూస్తే జనం నోరు సంభాషించుకొని మాట్లాడు. ఎడికి పోయి వస్తున్నాం? నీళ్ళకి పోయింటి వానొచ్చినది. అమ్మోరి గుడికి అడిగిన ఇంజనీర్ దొరే జీప్ లో ఇంటికాడ దించిపోయిండు. ఇంజనీర్ భుజం మీద కోటెవరి? అరే ఇంజనీర్ దొర మర్చిపోయిండు. నా కడుపులో సెలబుట్టును. నేనే తప్పు చేశానయ్యా. అమ్మా మగాడితో శిఖరాలు కొడతావు. అమ్మా నేనే తప్పు చేశాను. అయ్యా నువ్వు మాట్లాడకు, మాట్లాడకమ్మా. ఏడు సంగో ఎలా పడలేకుండా దొరకం చూడాలంటావు. ఇప్పుడు కాదు రేపు రండి. ఇల్లే 600 కానీ 106 కానీ దొరనికి ఇప్పుడే చూడాల్సిందే. పోయి నిద్రలేదు. ఏటా జబర్దస్తే దొరకం చూడడానికి లేదు. రేపు రండి, వెళ్ళిపోండి. చూస్తారా? పోయి దర్వాజా పగల కొడతాం. రండి. ఏమిటి సంగు ఇంత రాత్రి వేళ వచ్చారు? అరే దీనికోసం ఇంత రాత్రి వేళ పని కట్టుకుని రావాలా? కాదు, గంట కంటే పెద్ద పని మీదనే వచ్చింది. హవల్దార్ చెన్నబస్వయ్య మనవడు నరసింహులు కుటుంబం అంటే ఏంటో చెప్పిపోదాం అనొచ్చారు. కూర్చుని నరసింహులు గారు. రాయ ముసలయా, ఇంకా 4 కుర్చీలు తీసుకురా. మర్యాదకు మెచ్చినాం. పరాయి పిల్లతో సిక్కాలు కొడుతున్నప్పుడు ఎక్కడి పోయింది ఈ మర్యాద? ఓ అదే, ప్రొద్దున్నే నేనే వచ్చి మీతో అన్ని విషయాలు మాట్లాడదాం అనుకున్నాను. మాట్లాడదాం అనుకుంటా, దాని బతుకు బండలు చేసి మా మర్యాద గంగలో కలిపి గింకేం మాట్లాడుతాం. నరసింహులు గారు ఆవేశపడకండి. ఆవేశం కాదు దొరా, కన్న కడుపులో రగిలే మంట. జీపు జరసేపు గక్కనే ఆగుంటే నిన్ను మా ఇంటి ముందే ముక్కలు ముక్కలుగా నరికేవాడు. నరసింహులు గారు, నేనంత అపరాధం ఏం చేయలేదు. నీలను గురించి ఎవరు ఏమీ అనుకోనక్కర్లేదు. నేను ఆమెను మనసారా ప్రేమించాను, పెళ్లి చేసుకుంటాను. జూట్ పెళ్ళాడుతో ఇట్లాంటి మాటలు చెప్పి నమ్మించి మీలాంటి దొరలు దగా చేసిన పిల్లల శవాలు మీరు ఆనకట్ట కట్టే నదిలో ఎన్నో తేలి. ఈ బద్మాష్ మాటలు చాలా విన్నాం. నరసింహులు గారు, మాటలు జాగ్రత్తగా రానివ్వండి. మీ కుటుంబం ఎంత గౌరవమైందో మా కుటుంబం అంతకంటే గౌరవమైంది. గౌరవమైన కుటుంబాన పుట్టిన బిడ్డ చేసే పని ఎలాగిది? అగౌరవమైన పని నేను ఎప్పుడు ఏమీ చేయలేదు. మళ్ళీ చెబుతున్నాను, నీలం నేను అగ్నిసాక్షిగా పెళ్ళాడతాను. ఇజ్జతున్న కుటుంబాల పెళ్లి పద్ధతికి ఇది కాదు దొరా. నీ మాటలో నిజాయితీ కింద ఉంటే మీ పెద్దల్ని నా తాను వచ్చి మాట్లాడమను. అలాగే మా పెద్దలు వచ్చే మాట్లాడతారు. మీకేం అనుమానం అక్కర్లేదు. మా అమ్మగారు వస్తారు, మీతో అన్ని విషయాలు మాట్లాడతారు.
థ్యాంక్ యూ. వద్దు దొర, ఉంచుకోండి, తీసుకోండి. అయితే సంగమేశ్వరం గారు, జాగీర్ పోయాక మీరు ఈ పల్లెకి వచ్చి చేరుకున్నారన్నమాట. అవును దొర. దొర జర కాఫీ తీసుకోండి. మీ పేరు రామలింగయ్య కదూ? అవుదరా. హవల్దార్ నరసింహులు గారికి మీరు ఏమవుతారు? కొడుకు దొర, మన నీలమ్మకు అన్నగారు. ఓహో, బ్రహ్మాండం బ్రహ్మాండం. నీలమ్మ గారికి అన్నగారు. రామ్మా, కూర్చో. నీ పేరేమమ్మా? నీలమ్మ. ఎంతవరకు చదువుకున్నావు? బడికి పంపించలేదు దొరసానమ్మ. ఇంట్లోనే వాళ్ళయ్యా పెద్దవాళ్ళ శిక్ష ఏమన పద్యాలు నేర్పిండు. బ్రహ్మాండం బ్రహ్మాండం. వినవా అక్కయ్య, పెద్ద బాల శిక్ష వేమన పద్యాలు ఇంట్లోనే వాళ్ళ అయ్య నేర్పిండు. దొర, చదువుల పైసల్లో మీతో బరాబర్ ఏదో గిట్ల దేహి అనకుండా బతుకుతున్నాం దొర. బ్రహ్మాండం 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 బ్రహ్మాండం. చూడమ్మా, ఒక్క మాట చెప్పు, మా అబ్బాయి అంటే నీకు ఇష్టమేనా? మీ కాంతం దగ్గర సత్కారం చేసి తాక మాట్లాడలేదు దొరసన్నమ్మగా. మేము చేయగలిగిందల్లా ఒకటేనమ్మా, నమస్కారం. అయ్యో, ఎంత మాట! వెళ్ళొస్తామా? పెద్ద బాల శిక్ష చదివించుండ్రు, వచ్చిండ్రు పోయిండ్రు. ఆ భాష, ఆ వేషం, ఆ కొంప. నేను ప్రేమించింది ఆ భాషను, ఆ వేషాన్ని, ఆ కొంపను కాదు మామయ్య. అల్లుడు, మరి దేని చూసా నువ్వు ప్రేమించింది? వాళ్ళు చేసే కూలి పన్నా? సంఘం చుట్టాలు నవ్వుతారనే ఆలోచన ఉండక్కర్లే. ఏమిటక్కయ్యా నువ్వు మాట్లాడావు? మీ మావయ్య చెప్పే మాటలు కూడా కొంచెం ఆలోచించు నాయనా. అమ్మా, అన్నీ ఆలోచించే నిశ్చయానికి వచ్చానమ్మా. ఒక్క మాట చెప్తానమ్మా, నేల నా కోసమే పుట్టిందనిపిస్తోంది. అల్లుడు, సినిమా హీరో మాట్లాడినట్టు మాట్లాడావు కానీ ఇంజనీర్లా మాట్లాడలేదురా. సర్లే, మధ్య నాకెందుకు, మీ అమ్మ ఇష్టం, నీ ఇష్టం. ఇందులో నా ఇష్టమే ఉంది తమ్ముడు. నా జీవితంలో మిగిలిన ఆనందం ఒక్కటే ఒకటి, అది నాయన నీ పెళ్లి చూడాలని. ఆ ఆనందం ఇంత పెద్ద సమస్యగా పరిణమిస్తుందని కలలో కూడా అనుకోలేదు. అమ్మా, నేనేదైనా భరించగలను కానీ నీ కన్నీరు మాత్రం చూడలేనమ్మా. చెప్పమ్మా, ఈ పెళ్లి వద్దని ఒక్క మాట చెప్పమ్మా, మానేస్తాను. కానీ ఒక్క మాట, ఇంకెప్పుడు ఈ జన్మలో ఎవరూ నా పెళ్లి సంగతి తేకూడదు. తమ్ముడు, ఇంటికి వెళ్ళగానే సిద్ధాంతిని పిలిపించు, పెళ్లికి ముహూర్తం నిశ్చయించు. బ్రహ్మాండం బ్రహ్మాండం. మన వాడి నిర్ణయం ఎంత గట్టిదో చూడటానికి అన్నాను కానీ పిల్లకే బంగారం కదూ. ఇంతకీ వీడికి పద్మకి ఘటన లేదు. కంటే ఆయుష్ేంద్రియే ప్రతిష్టయే.